ఇప్పుడు సూర్యవంశం స్పూఫ్ చేయడానికి మన నాన్ స్టాప్ నూకరాజు ఏంటి మనల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. All right, so let's welcome them. అడుగో మహారాజు పులిలా కదిలా ఏమయ్యింది పెద్ద ఆయన? పంచ అద్దు పట్టింది అందుకని పడ్డాను. పెద్ద ఆయన వచ్చేశారు, మరి ఇతనికి ఒక వైఫ్ ఉంటుంది కదా. రాధా గారు ఎక్కడున్నారండి త్వరగా? ఇగో మన పిల్లలందరూ ఉన్నారు, ఇంకో కొడుకు భానుప్రసాద్ని కూడా వెలిపిస్తే మంచిగా ఉండయ్యా. ఆడు పనకుమారు ఆడు ఇష్టం తెచ్చుకో వెళ్ళి పిలిపించుకో. నాకు అర్థం కాలేదు. ఏమంటున్నాడయ్యా? మూడో కొడుకు పనికి మాలాడు, అందుకే వద్దు అంటున్నావు అంతేనా? అంతే. కానీ ఇప్పుడు పిలిపించమంటావా? పిలిపించు. నేను పిలిపిస్తాను పని. రెండో వెంకటేశం చూస్తారా? రోజావే చిన్ని రోజావే రాగాలే రువే రోజావే. దయచేసి ఆడియన్స్ అందరూ మన్నించి మమ్మల్ని క్షమించి వదిలేసేయండి. ఏంటండి అలా చూస్తున్నాను? నాకెళ్ళే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. మా ఇంట్లో ఒప్పుకోలేదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నా అంటే మా ఇంట్లో ఒప్పుకుంటారా అండి? ఇంతకీ మీ పేరేం పేరు? మీనా అండి. మీనాలాగా లేరండి, స్వరమీన్ లాగా ఉన్నారు. అది కొర్రమేను అని అర్థం. నేను మిమ్మల్ని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరండి. రోజావే చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే. చూడండి, మీకు రేపటి వరకు టైం ఉంది. మీరు పెళ్లికి ఒప్పుకుంటే నా మెడలో పసుపుతాడు, లేకపోతే ఇదే మెడలో ఊరితాడు. రోజావే చిన్ని రోజు. నువ్వు పాడకూడదనే కదా ఆవిడ పాడింది. చెప్పటం మర్చిపోయాను, మీ నాయన ఇన్ని రోజులకి నిన్ను రమ్మంటున్నాడు రా, నాన్న దగ్గరికి వెళ్దాం రారా. అయ్యగారు మూడో కొడుకుని పిలిచేశా. మీ చిల్లరేమన్నా పడిపోయిందా? అయ్యగారు నీ మూడో కొడుకు వచ్చాడు, మరి ఏమన్నా మాట్లాడతారా? అన్న ఏం చెప్పనే చెప్పు. సరే చెప్తాను చూడండి. బియ్యంకరాలు ఫోన్ చేసింది. ఆ అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నావంట కదా, చదువు సంజయ్ లేనోడికి నా కూతుర్ని ఎలాగిస్తామని అడిగింది. ఆవిడ అడిగిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా. ఇదే మీరు చెప్పాలి అయ్యగారు. ఈ ముక్క బాగుంది, ఆ ముక్క నువ్వే చెప్పే. ఏంటి మమ్మీ ఎవడీడు? నీకు దండం పెడతా, వెళ్ళి మీరే చెప్పండి అయ్యగారు ఆ మాట ఏదో. సరే చెప్తాను. ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది చూడండి. ఇప్పుడు వియాంకలు ఫోన్ చేశారు, మా అమ్మాయి చేసుకోవద్దు అని చెప్పారు. మీ అబ్బాయి చదువు సంజయ్ లేదు, ఎలగిస్తామని అన్నారు. ఆ మాటలో అర్థం కూడా ఉంది కదా. అంటే నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవద్దా? ఆ పిల్ల నన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చింది, ప్రేమిస్తా అంది. అది ఎలా నేను చెప్పింది వద్దు. టెన్షన్ పరకండి. సూర్యవంశం సినిమా బెంగాలీలో చూసినట్టుందా మీకు? చేసుకోదా అని చెప్పు. చెప్పుకో. ఒక్క ముక్క అర్థమైతే కదా వాడికి చెప్పుకోవడానికి. ఏం ఆలోచిస్తున్నావురా? అంటే అయ్యో అయ్యగారు చెప్పు. మన భానుప్రసాద్ గారు పెళ్లి చేసేసుకున్నాడంట అయ్యగారు. ఒక్క నిమిషం అటు చూడండి. లేకపోతే నువ్వే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతావురా. చూడండి, మీరు ఆయన చంపలే. వాడితో తిరిగి నీకు ఇలాగే తగలడ్డావా?
మావయ్య గారు ఊర్లో అందరికి పసుపు కుంకాలు ఇచ్చారు, నాది తీసేసుకోకండి. మేము ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాము అంతే. చెప్పిన ఆగు. బతుకలు బతకండి వెళ్ళండి. నానా నీ ప్రేమ అభిమానం నాకు చాలు నాన్న. ఈ ఆస్తులు నాకొద్దు, ఈ ఆస్తులు నాకొద్దు. ఆస్తులు లేకపోతే నువ్వు ఎడబత్తితో నువ్వు చదువు లేకపోతే ఎడబత్తితో అందుకని తీసుకో. నానా మీరేమన్నా తెలుగు పండిట్లారా? వదిలేయండి రా, దండం పెడతా. అయ్య గారు మీరు పండి, నాదొక ఇల్లుంది, ఆ ఇంట్లో ఉంది కానీ సిస్టర్ రండి చెప్తా. ఇదే నా ఇల్లు, సంసారం చేసుకుని మంచిగా ఎదగండి. జాగ్రత్త బావా, వస్తా. ఏంటి మమ్మీ ఎవడు? ఒక్క చాంగులో కలెక్టర్ అయిపోయాడు, కొడుకు పుట్టేశాడు. ఆల్ ది బెస్ట్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా, మిగతాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీకు ఒక విషయం చెప్పాలి పెద్ద ఆయన, మీ కోడలు కలెక్టర్ అయింది పెద్ద ఆయన. నేను నమ్మను. నిజంగా కలెక్టర్ అయింది. ఆడు ఎడవా నమ్మే తను మా పనికమాలకుడు. ఏం మాట్లాడుతున్నావురా? ఇదిగో కావాలంటే ఈ పేపర్ చూడండి, కలెక్టర్ అయ్యింది. మన ఊరికి మంచినీళ్ళు రావట్లేదు కదా, వెళ్ళి కలెక్టర్ గారిని అడుగుతాం పద. మా ఊరు నీరు అవుతారు, నువ్వు నీళ్ళు తప్పించండి. ఆవిడే నీ కాళ్ళ మీద పడుతుంది, నువ్వు పడొద్దు పెద్ద ఆయన. మీ ఊర్లో నీళ్ళు వచ్చేలా చేస్తాను. సరే మంచిది. ఏదేమైనా కోడలు భలే చేసింది అయ్య గారు. అవును నిజమే. ఈరోజు భాను ప్రసాద్ కొడుకు నీకు మనమడు అవుతాడు. గుర్తుగన్నవేంటి, చాలా క్యూట్ గా. తాతయ్య ఎందుకో నిన్ను అలా పిలవాలనిపించింది, తప్పైతే క్షమించు. నువ్వు నన్ను మనవడని పిలవవా? వద్దు, వాడు బూతులు తిడతాడు. మా నాన్న నీకు పాయసం అని ఇచ్చాడు, ఎవరికి పెట్టుకుని మీరు ఒక్కరే తినండి. ఏంటి ఇక్కడ? అయ్యో కింద పడిపోతున్నట్టున్నారు. ఒరే భాను ప్రసాద్, ఆ దిశ మీద కలిపినట్టున్నారు. డాక్టర్ పిలుస్తా నాకు. డాక్టర్ చెప్పండి. వాళ్ళ నాన్నకి ఏమైందో చెప్పేసావండి ఫస్ట్. మీ నాన్న హార్ట్ లో బ్లడ్ క్లాట్ అయింది, దానికి తిస్మాస్ అని ఒక టాబ్లెట్ వేయాలి. ఓకేనా? టాబ్లెట్ త్వరగా. అయ్యో పెద్ద ఆయన చచ్చిపోయాడే. ఎలా చచ్చాడే? ఆ డాక్టర్ గాడు ఎజిత్రోమైసిన్ వేయమంటే వీడికి అర్థమయ్యేసాక వేరే టాబ్లెట్ వేసి చచ్చాడు. వీడు నిజంగా చచ్చి పూడిచాడే. ఇప్పుడు ఏం చెయ్యాలి? గొయ్యి తీసి పాతి పెట్టాలి, అంతకు మించి ఏం చేస్తావు? అయ్యో పెద్ద ఆయనా. It was too hilarious. అమ్మ మీ పేరు? రవి కరుణ్. సో రవి కరుణ్ స్పెషల్ మెన్షన్. అబ్బా నిజంగా కరుణ. ఫస్ట్ ఆనిముత్యం రవి కరుణ, మా సెకండ్ ఆనిముత్యం దుర్గారావు, థర్డ్ ఆనిముత్యం నవీన్. ఓహో ముగ్గురికి నిజంగా. మరి జడ్జెస్ మీకు ఎలా అనిపించింది మనో గారు? ఇతను కొత్తగా ఉంది రవి, దుర్గారావు. మీరిద్దరు అర్థం కాని భాష అర్థమైనట్లు మాట్లాడటమే దీంట్లో విశేషం. మొత్తం మీద అసలు చాలా హిలేరియస్ కామెడీ.
ఖుష్బు మ్యామ్. నూకరాజు, నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఎవరికైనా ఒక మైనస్ పాయింట్ అయితే ఆ మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ లాగా చూపిస్తారు చూడండి. మీరు ఒక క్యారెక్టర్ లో కలిపి అది కంప్లీట్ గా ప్లస్ పాయింట్ గా చూపిస్తారు. మీకు హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ రోజు ఈ స్కిట్ నిజంగానే ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్, హిలేరియస్ టు ద. Thank you, Khushbu Garu. And once again, thank you so much to the entire team.